ఓం నమో భగవతే రుద్రాయ. మీరు అన్ని పనులలో విజయం పొందాలి, చక్కనైనటువంటి అభివృద్ధి ఉండాలి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా ఉండాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి పరిహారాన్ని ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు గనక ఈ పరిహారాన్ని ఆచరించారు అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదా ఏదైనా పనులలో విజయం పొందాలి అన్నా సరే ఈ యొక్క మంత్రం ద్వారా చెప్పినటువంటి పరిహారం ద్వారా అన్ని కూడా సకల విజయాలు కూడా లభిస్తాయి. అయితే ఇది ప్రతిరోజు కూడా ఆచరించవచ్చును శక్తి ఉన్నవాళ్ళు, లేదా శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. అయితే పరిహారం ఎలా చేసుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా చేసుకునేటటువంటి వారు ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్రలేచి చక్కగా స్నానాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర మొదటిలో తెల్ల నువ్వులు కొంచెం అలాగే పాలని కొంచెం విడివిడిగా ఆ రావి చెట్టు మొదటిలో గనక సమర్పించినట్లయితే మీకు తప్పకుండా అన్ని విజయాలు కూడా చేకూరుతాయి. అయితే ఈ యొక్క విజయాలు చేకూర్చేటటువంటి మీరు ఈ పరిహారం చేస్తున్నటువంటి సమయంలో మీరు ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం విష్ణుమూర్తిని ఆరాధిస్తామో అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తి మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొంది మీరు ధన ఆదాయాలకి కూడా మీరు ఆర్థికంగా కూడా ఎదగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం చైతన్య అశ్వత్థాయ శరణం నమః. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం చైతన్య అశ్వత్థాయ శరణం నమః. ఈ మంత్రాన్ని మీరు ఒకే ఒక్క మారు చెప్పుకుని ఆ రావి చెట్టు దగ్గర మీరు ఈ యొక్క తెల్ల నువ్వులను పాలను కూడా విడివిడిగా సమర్పించారు అంటే మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్ని కూడా విజయాలు చేకూరుతాయి. ఈ పరిహారాన్ని ఆచరించండి, అందరూ కూడా విజయం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.